తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గవర్నమెంట్ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. గవర్నమెంట్కి ఎలాంటి ప్రయారిటీ ఉంది అంటే లేడీ ఆఫీసర్లు పెట్టి నడిపించడమేనా, లేదు లా అండ్ ఆర్డర్ విషయంలో పర్ఫెక్ట్ తీసుకోవడమా, లేదంటే మీకు చెప్తున్న ఈగల్ బ్యూరోని బాగా ఇంకా స్ట్రెంగ్త్ చేసి ఒకప్పుడు హైదరాబాద్లో గుడంబ రహిత హైదరాబాద్ ఎలాగైందో ఆ విధంగా చేయడమా? డెఫినెట్లీ అండి. ఉద్దేశం అదే, డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశం అన్నది. డ్రగ్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం, మహమ్మారిగా అంటారు కదా, మహమ్మారిగా మారిపోయింది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఈ మధ్య మాకు దొరుకుతున్నటువంటి వాళ్ళ నెట్వర్క్ చూస్తుంటే ఎక్కడ కూడా ఉంది, ఇంటర్నేషనల్ నెట్వర్క్ వస్తుంది. ఒక నేషనల్ మన ఎక్కడ పక్కన మహారాష్ట్రనో గుజరాతో అన్నది కాకుండా ఇంటర్నేషనల్ నెట్వర్క్ వస్తుంది అన్నమాట. టూరిజం డెవలప్ అవ్వాలంటే అది ఉండాలంటారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. అది ఒక రాంగ్ కాన్సెప్ట్తోని ఒక దురభిప్రాయాలు ఉన్నాయి, అట్లా అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు చెప్తున్న లేయర్స్ ఎలా మీరు క్రాష్ చేసుకెళ్తారండి? ఇది తప్పదు. ఇంకా ఇప్పుడు ఇందులో ఏంటంటే తెలంగాణ మాత్రం ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఉంది. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మొత్తం దేశమంతా పెట్టాల్సిన అవసరం ఉంది, రైట్? ఒకటి. రెండోది, వాటిని కోఆర్డినేట్ చేసేందుకు అని చెప్పి సెంట్రల్ లెవెల్లో కూడా ఒక ఆర్గనైజేషన్ లాంటి ఐబీ లాంటిదో లేకపోతే అట్లాంటి ఆర్గనైజేషన్ పెట్టడానికి సపరేట్ ఆఫీసర్లు పెట్టేసి చేయాలి, లేకపోతే కష్టం అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నిన్ను కూడా మనం చెప్పుకున్నాం, ఒకవైపు ఎల్డబ్ల్యూని ఆల్మోస్ట్ రూపుమాపినాం, తుదముట్టించడం అయిపోయింది. కానీ ఆ ప్రాంతాలు ఇంతకుముందు ఎల్డబ్ల్యూ తిరిగినట్టు ఉన్నటువంటి మూమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఏది ఈ ఛత్తీస్గఢ్ కానీ, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, నార్త్ తెలంగాణ, నార్త్ సర్కార్ కావచ్చు, నార్త్ ఆంధ్ర కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఈ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడినటువంటి వ్యాక్యూమ్ని ఈ స్మగ్లర్లు, ఈ గాంజా కల్టివేషన్ చేయించే వాళ్ళు ఏమన్నా ఆక్యుపై చేస్తారన్న భయం ఉంది. రావచ్చు కూడా, ఎందుకంటే ఏఓబీలో మాకు ఆల్రెడీ ఉంది, ఆ సమస్య ఉంది, గాంజా కల్టివేషన్ సమస్య ఉంది. అట్లాగే ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో, ఇప్పుడు కర్రగుట్టలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గాంజా కల్టివేషన్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనేది ఒక భయం ఉందన్నమాట. వాళ్ళని అందుకోసమని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువతను అటువైపు కాకుండా వాళ్ళని ప్రభుత్వం వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించేసి వాళ్ళకి కొంచెం ఉద్యోగ కల్పనగా చేసి ఇండస్ట్రీలు పెట్టి వాళ్ళను అటు నుంచి కొంచెం దూరం గుంజాలి, ఒకటి. రెండోది, అది అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది. డెవలప్మెంట్ అంటే ఒక రోజులో వచ్చేది కాదు. రోడ్ నెట్వర్క్ కావాలి, కమ్యూనికేషన్ నెట్వర్క్ కావాలి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. అట్లయితే కానీ రాదు. అది రావాలి అంటే టైం పడుతుంది. కాబట్టి ఆ టైం పడి అది వచ్చే లోపల 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యే లోపల వీళ్ళు ఇట్లాంటి డ్రగ్స్ని, నార్కోటిక్స్ని సప్లై చేసేవాళ్ళు లేకపోతే కల్టివేషన్ చేయించే వాళ్ళు పెట్టిపోకుండా ఉండాలంటే ఆ ఏరియాలో పెద్ద ఎత్తున మన పోలీసుల మూవ్మెంట్ అవసరమే, ప్రభుత్వం యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ అవసరం. అందుకోసం అని చెప్పి ఇంతకుముందు చెప్పినాను నేను మీకు, కరుగుట్టల పైన క్యాంప్ వేయాలి, రోడ్ నెట్వర్క్ పెంచాలి, దాన్ని మూవ్మెంట్ చేసుకోవడానికి ఈజీగా, అంటే దాని ఏరియాను మంచి టూరిజం హబ్గా డెవలప్ చేసుకోవాలని చెప్పినాం. సో అది కొంచెం టైం పడుతుంది, బట్ అవుతుంది. కానీ ఏంటంటే మన మెయిన్ సమస్య ఏంటి అంటే, ఆ లోపల ఆ ఏరియాలో ఈ గాంజా కల్టివేషన్, నార్కోటిక్స్ కల్టివేషన్ ఉండకుండా మాత్రం చూడాల్సిన బాధ్యత ఉందన్నమాట పోలీస్ మీద. ఎస్, అది ఎస్ఐపి అంటే పోలీసులు అంటే మనం ఎస్ఐ మన దగ్గర ఉంది, కానీ మిగతా చోట్ల లేదు కదా. మరి గ్రేహౌండ్స్ అండి, గ్రౌండ్స్ కూడా ఉపయోగిస్తాం కదా, వాళ్ళు అక్కడ పోయేసి రైడ్లు చేయాలి. అటువంటి ప్లేస్లలో మన ఆఫీసర్ ఏమో కొంత విత్డ్రా చేస్తాం, గ్రేహౌండ్స్ ఫోర్స్ చేస్తాం. ఎట్లా ఇప్పుడు 1700 మంది గ్రౌండ్స్ ఫోర్స్ ఉందండి. 1700 ఈజ్ శాంక్షన్ స్ట్రెంత్. అందులో 1200 మంది ప్రజెంట్లో ఉన్నారు, అంటే 500 ఖాళీలు ఉన్నాయి గ్రౌండ్స్లో. ఆ 1200 మందిలో కనీసం సగం మందిని తీసేయాలని ఉద్దేశం. ఆల్రెడీ మేము ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టినాం, అది డీజీ ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టినా నేను అది. సో అందులో 600 నుంచి 700 మంది తీసేయాలని ఉద్దేశం అనమాట. ఫస్ట్ ఫేజ్లో 500-600 మంది ఉంటారు మనకు. వాళ్ళకి ఇట్లాంటి పనులు ఉపయోగించుకుంటాం. అంటే వాళ్ళకు ఏదైతే ఎల్డబ్ల్యూకి సంబంధించినటువంటి ట్రైనింగ్లో ఏమాత్రం లోపలి చేయకుండా దీనికోసం కూడా ఉపయోగించుకుంటాం అన్నమాట. సార్, ఒక స్టేట్లో డెవలప్మెంట్ అవ్వడం, ఒక స్టేట్లో క్యాపిటల్ పెట్టాలని ఎవరైనా ఇంటర్నేషనల్ కంపెనీని భావిస్తే ముందు ఆ స్టేట్లో కన్వర్షన్ రేట్ ఎంత ఉంది అని చూస్తుంటారు పోలీసింగ్, అంటే నేరస్తులకు శిక్ష ఎంత పడుతుందని. మన స్టేట్లో కన్వర్షన్ రేట్ పెంచడానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకున్న అనుభవంతో ఏం అడ్వైజ్ ఇస్తున్నారు? సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చాలా ముఖ్యం. ఇందులో సాక్ష్యము, ఆధారము రెండు కావాలి. సాక్ష్యాలు, ఆధారాలు రెండు కావాలి. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా ఉంటే కష్టం. కాబట్టి సైంటిఫిక్ పరమైనటువంటి ఆధారాలు కావాలి, ప్లస్ సాక్షులు కూడా కావాలి. లింక్ చేయడానికి, నేరస్తులు లింక్ చేయడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అవి కావాలంటే ఎఫ్ఎస్ఎల్ యొక్క పాత్ర చాలా ఉంది. అగైన్ ఒకటి మర్చిపోయినా నేను, ఎఫ్ఎస్ఎల్ కూడా లేడీ ఆఫీసర్ చేస్తున్నారు, డీజీ ర్యాంక్ ఆఫీసర్ చేస్తున్నారు. కానీ అందరూ ఇన్ఛార్జ్ లేకపోతున్నారు కదా. లేకపోవడం వల్ల సమస్య వస్తుంది మనకు తెలంగాణలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన ఆఫీసులు ఏమని చెప్పి, కొత్తగా ఐపీఎస్ ఆఫీసులు ఏమని చెప్పి గవర్నమెంట్లో అక్కడ పెండింగ్లో ఉంది. కొంతమంది ఇచ్చినారు కానీ ఇంకా సరిపోరు వాళ్ళు. సో ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ యొక్క ప్రాముఖ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 2-3 నెలల కింద, 3 నెలల కింద అనుకుంటే 60 మందిని ఏమో అపాయింట్ చేసుకున్నాం ఎఫ్ఎస్ఎల్. వాళ్ళు త్వరలోనే మనకు అందుబాటులో రాబోతున్నారు, అంటే యాక్చువల్గా ఉద్యోగంలో. ప్లస్ కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత ఐపీసీ ప్లేస్లో వచ్చింది, బిఎన్ఎస్ వచ్చింది కదా. అందులో కూడా ఏంటి అంటే ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ అసిస్టెంట్లు ఉండాలి. అంటే కన్విక్షన్ రేట్ పెంచాలంటే ఫోరెన్సిక్ అసిస్టెంట్ ఉండాలని ఉంది. కాబట్టి ఫోరెన్సిక్ అసిస్టెంట్ ఉండాలంటే
ప్రతి జిల్లాలో కూడా కొంత చిన్న స్మాల్ యూనిట్ అన్న ఉంటుంది, ఫోరెన్సిక్ యూనిట్ ఉండాలి. మనకు ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ యూనిట్ ఉంటుంది, ఇంకా ఇట్లాంటి యూనిట్లు ఉన్నాయి, కానీ ఎఫ్ఎస్ఎల్ యూనిట్ ప్రతి జిల్లాలో లేదు. ఓన్లీ వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఇట్లాంటి ఇంపార్టెంట్ నిజామాబాద్ ఇట్లాంటి ఇంపార్టెంట్ సిటీలలో ఉన్నాయి, కానీ అన్ని సిటీలో లేవు, అన్ని జిల్లాలో లేదు. కాబట్టి ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్లస్ ఆఫీసర్ల యొక్క ట్రైనింగ్ బాగా పెంచాలి. ఆఫీసర్లకి ఏంటంటే మనకి ఇంతకుముందు 2 విషయాలు ఉండేటివి ముఖ్యమైన, ఒక 10-12 ఏళ్ల కింద వరకు కూడా. ఏంది అంటే ప్రతి ఆఫీసర్ కూడా ఒక ప్రమోషన్ వచ్చే కంటే ముందు 2 ఏళ్ల పాటు ఒక డెప్యుటేషన్ ఆర్గనైజేషన్లో పనిచేయాలి. అంటే సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇట్లా అదర్ దెన్ లా అండ్ ఆర్డర్ వింగ్స్ ఉంటాయి కదా, అటువంటి వింగ్స్లో పనిచేయాలి. పని చేస్తేనే 2 years పని చేస్తేనే ఆయనకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. కానీ ఏం చేశారంటే లాస్ట్ 10-12 ఏళ్ల నుంచి దాన్ని వదిలేశారనమాట. ఈ వదిలేసి ఎంతవరకు వచ్చింది అంటే అసలు ఈ వింగ్స్లో పని చేస్తానికి కూడా లేడు. ఏ వింగ్ తీసుకోండి, ఏసీబీ తీసుకోండి, సిఐడి తీసుకోండి, విజిలెన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా కానీ 30% వేకెన్సీలు 40% వేకెన్సీ కాడికి వచ్చేసింది. ఎందుకంటే రావడం లేదు ఇక్కడ పనిచేయడానికి. ఎందుకంటే మనం ఆ ఇంతకుముందు ఉన్నటువంటి లింకు ప్రమోషన్ కి లింక్ పెట్టినాము కానీ అది పోయిందనమాట. విజిలెన్స్ లో మన డెప్యుటేషన్ లో చేస్తేనే మీకు నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసినామంటే లాస్ట్ 7-8 months కింద గవర్నమెంట్కి రాసినాం, ఇది మళ్ళీ మొదలు పెట్టామని చెప్పి. ఇది ఎట్లయితే ఇది 2 years డెప్యుటేషన్ మస్ట్ నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే కంటే ముందు మీరు చెప్తాను కరెక్టే సార్. డెప్యుటేషన్ లేకుండా డైరెక్ట్ నేను ప్రమోషన్ వచ్చింది, నేను పలానా పోస్ట్ వస్తాను చెప్పుకోండి స్థాయికి వచ్చాను. ఫస్ట్ ప్రమోషన్ రాగానే కూడా అతనికి డెప్యుటేషన్ ఇవ్వాలి. అవును. సో అది అన్ఫార్చునేట్లీ ఆ ప్రాక్టీస్ పోయింది. డెప్యుటేషన్ మస్టేక్ చేసిన తర్వాత ఇవాళ లింక్ తెగిపోయిందండి. అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డెప్యుటేషన్ వెళ్ళాల్సిందే. సో అదే నేను 6-7 months కింద గవర్నమెంట్కి రాసినాము, ఇట్లా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డెప్యుటేషన్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పి. సో గవర్నమెంట్ కూడా సీఎం గారు చాలా గట్టిగా ఉన్నాడు ఈ విషయం పైన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ డెప్యుటేషన్ వింగ్స్ ని వీకెండ్ చేయకూడదు అని చెప్పి ఆయన వచ్చిన ఫస్ట్ ఇంతకుముందు చెప్పినాను మీకు నేను. ఈ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీలో ఇది ముఖ్య ప్రయారిటీ. ఏసీబీని స్ట్రెంథెన్ చేయాలి, విజిలెన్స్ స్ట్రెంథెన్ చేయాలి, సిఐడిని స్ట్రెంథెన్ చేయాలి. ఇంతకుముందు లాగా సిఐడి అంటే ఆ పాతకాలం ఇన్వెస్టిగేషన్ పోయింది, కొత్త నేరాలు వస్తున్నాయి. ఆ నేరాలు తగ్గట్టుగా మనల్ని కూడా మనం నైపుణ్యం పెంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టీజీపీఏ మన తెలంగాణ పోలీస్ అకాడమీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ ఆఫీసర్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ ప్రతి ఆఫీసర్ కూడా 4 మ్యాండేటరీ కోర్సులు ఉండేటివి టీజీపీఏలో. ఒక 1 week 2 weeks కోర్సులు 4 ఉండేటివి సపరేట్గా. ఈ 4 కోర్సులు ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ చేయాలన్నమాట. వాళ్ళు అంటే ఆ కోర్సులు అండర్గో కావాలి. కోర్సులోని మ్యాండేటరీ కోర్సులని పూర్తి చేయాలి. ఉండేది 1 week 2 weeks. అంటే వాళ్ళ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టేందుకని చెప్పి రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ కోర్సులే, బేసికల్ రిఫ్రెష్ కోర్సులే. అదే అది చేయించాలనే ఉద్దేశం అనమాట. సో అది మొదలుపెట్టినాం. అది ఆల్రెడీ టీజీపీలో జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్. అంతకుముందు హెచ్జే దొరగారు డీజీపీ ఉన్నప్పుడు 25 ఏళ్ల కింద 26 ఏళ్ళ ఆల్మోస్ట్ 99, 2000 ఆ టైంలో 2-3 సార్లు రిట్రీట్ అని ప్రోగ్రామ్ చేశారు. కానీ 2003 తర్వాత 2002 వరకు చేశారు. 2003 నుంచి మళ్ళీ దాన్ని మానేశారు చేయడం. ఇక మళ్ళీ 23 ఏళ్ల పాటు ఎవరు దాన్ని పట్టించుకోలే. నేను డీజే అయిపోయిన తర్వాత తప్పకుండా ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది ఒక ఓపెన్ ఫోరం. ఏఎస్పీ, అసిస్టెంట్ ఎస్పీ దగ్గర నుంచి డీజీపీ వరకు కూడా అందరూ కూడా ఒక ఓపెన్ ఫోరం. ఇది ఓపెన్ గా వాళ్ళ భావాలు చెప్పుకోవచ్చు, అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. తర్వాత ఈ డిపార్ట్మెంట్ పోలీసింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ ఉన్న 20 yearsలోనో 10 yearsలోనో 5 yearsలోనో ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, దానికి ప్రభుత్వం నుంచి ఏం సహకారం ఉంటే బాగుంటుంది అని చెప్పి దానికి స్వయంగా సీఎం గారిని ఇన్వైట్ చేసినాము. అనేది దీన్ని కూడా అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి మన ఫస్ట్ డే నాడు శ్రీధర్ బాబు గారు, తర్వాత మన చనిపోయిన హెచ్జే దొరగారు ఎవరైతే దానికి ఆద్యుడో ఆయన కూడా పిలిచినాం చీఫ్ గెస్ట్ ఆ రోజు ఇనాగ్రేషన్కి. అదైన తర్వాత 1 weekలోనే 5 days చనిపోయినారు పాపం దొరగారు. సో దానికి ఇనాగ్రేషన్ పిలిచినాము. సో ప్లస్ నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ సీఎం గారిని పిలిచినాం. వారు ఆల్మోస్ట్ 3.5 hours గడిపినాడు. చాలా ఇష్యూ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్. ఆయన సలహా ఏంటంటే ఎవ్రీ ఇయర్ నవంబర్లో చేయండి. మేము ఫిబ్రవరిలో చేసినట్టున్నాం. ఇది ఫిబ్రవరి మార్చిలో చేసినాం. అంటే ఒక టైం కొంచెం అనుకున్నాం కానీ కొంచెం సెట్ కాలేదు. సో మీరు ప్రతి నవంబర్లో చేయండి. నవంబర్లో చేస్తే ఏంటంటే అప్పుడు మీకు ఏమైనా అవసరం ఉందో, డబ్బులుగా అవసరం కానీ లేకపోతే ఫైనాన్సింగ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటే సరిపోయిన ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాం. ఆ సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, జిఏడి కానీ ఇట్లాంటి వాళ్ళు పిలిచేసి అప్పటికప్పుడు మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇగో దీనికి 10 కోట్ల అవసరం ఉంది, ఇది ఇవ్వాల్సిందే, లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో పెట్టేస్తాం అనమాట. నవంబర్లో వచ్చిన నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో పెట్టేస్తాం ఇది. సో అట్లా అని చెప్పి సీఎం గారు అన్నారు. సో ఈ నవంబర్లో పెట్టామని అన్నారు. బహుశా ఈ సంవత్సరం నవంబర్లో జరుగుతుంది అనుకుంటా. సార్ మీరు ఇందాక చెప్పినాడు కన్వెక్షన్ రేట్లో పోక్సో కేసులో అయితే ఇమీడియట్గా 45 days 90 daysలో శిక్ష పడుతుంది. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిన దీంట్లో కొన్ని డిలే అవుతుంది. అది జ్యుడిషియరీ డిలేయా లేదంటే ఇన్వెస్టిగేషన్ డిలే అని పక్కన పెడితే ఒక మెసేజ్ అయితే జనాలకు వస్తుంది. ఏమంటే కేసులు జరుగుతాయి, శిక్షలు పడతాయి, ఎప్పుడో మనకు తెలియదు కదండి. అటువంటి మెసేజ్ పోకుండా ఉండడానికి గవర్నమెంట్ ఏం ప్రాక్టీస్తుంది?
అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయడానికి ఇప్పుడు చట్టాలు అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా. కొన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్లు ఏమైందంటే దాని నెట్వర్క్ పెద్దగా ఉంటుంది. దాని నెట్వర్క్ ఛేదించడంలో కొంత డిలే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో క్రమంగా చేస్తున్న క్రమంలో ఆ నెట్వర్క్ మొత్తం పట్టడంలో కొంత డిలే జరుగుతుంది. ఒకటి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దాన్ని ప్రూవ్ చేయాలి కోర్టు ముందు. అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టుగా వెంబడే దానికి రిమాండ్ కలగడము. ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చి పెడితే 41 AS నోటీస్ ఇవ్వండి పంపించేయండి, 35 ఇప్పుడు 35 అంటున్నారు. అంటే అదొకటే కాకుండా సార్ జ్యుడిషియరీలో కూడా లేట్ అవుతుంది కాబట్టి జ్యుడిషియరీ పెంచడానికి గవర్నమెంట్ ఇంకా అది గవర్నమెంట్ నుంచి లా కమిషన్లు ఎన్నోసార్లు చెప్పినాయి నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచామని చెప్పి. గవర్నమెంట్ కొంత స్లో ఉన్నట్టుంది, పెంచుతారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి ఆ పని. ఇది మన గవర్నమెంట్ ఒకటే కాదు. అంటే మన దగ్గర ఉన్న జ్యుడిషియరీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే కొంత స్పీడప్ అవుద్దేమో కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఏం లేదు మన దగ్గర. అంతో ఇంత మన దగ్గర బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ మన కొత్త హైకోర్టు కట్టుకుంటున్నాం, పెద్ద బ్రహ్మాండమైన హైకోర్టు కట్టుకుంటున్నాము. అంటే జిల్లా కోర్టు చాలా వచ్చినాయి, కొత్త కోర్టులు వచ్చినాయి. కొత్త జిల్లాలో జిల్లా కోర్టులు వచ్చినాయి. తర్వాత బాగానే ఉంది. ఇక్కడ సమస్య ఏం లేదు మనకు. కొంతమంది మీ పోస్టులో ఉండి గతంలో వాళ్ళు అన్ని మిగతా విషయాలు జోక్యం చేసుకుంటారని, ఈ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ ఆఫీసర్ తీయాలనే విషయంలో కూడా ఉంటారని. వేరే స్టేట్లో ఇట్లాంటి పోస్ట్ ఒక వెస్ట్ బెంగాల్ మాత్రమే స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ పోస్ట్ ఉండేది. ఆఫీసర్ పనిచేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన పోస్టులోని ఆయన ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు అట్లా ఉండదు కదా. అట్లా అది కరెక్ట్ కాదు. అంటే మనం ఇక్కడ ప్రభుత్వం అడిగింది అనుకోండి, నా ఒపీనియన్ తీసుకున్నారనుకోండి, నా సజెషన్, నా అడ్వైజ్ అడిగినారనుకోండి, తప్పకుండా చెప్తాను నేను. ఇగో ఈయన ఇక్కడ ఎందుకంటే నాకున్న అనుభవం ప్రకారం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చెప్తాను. ఇగో ఈయన సరిపోతాడు ఈ పోస్ట్కి, సరిపోడు ఈయన పోస్ట్కి అని చెప్తాను. లేకపోతే ఈయనకు ఇది తగ్గ పోస్ట్ కాదు, ఇది సరైన ప్రభుత్వం అడిగితేనే అడ్వైజ్ డిఫరెంట్ అట్లా కూడా ఇస్తాము. తప్పకుండా గవర్నమెంట్కి అడ్వైజ్ ఇవ్వాలని ప్రభుత్వానికి, సీఎం గారికి అడ్వైజ్ ఇస్తాం. చాలా హార్ట్ సీట్ మీద కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నా సరే రెగ్యులర్గా మీకు వర్క్, ఆ వర్క్ మైండ్ నుంచి ఇప్పుడు రిలాక్స్ మైండ్లోకి వచ్చారు కదా, మీకు ఇబ్బంది లేదా? నాకు ఎప్పుడు అట్లా నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకునే అలవాటు బాగుంది. చిన్నప్పటి నుంచి ఈవెన్ ప్రైమరీ స్కూల్లో మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది మా ఊళ్ళో. సో నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా. హైదరాబాద్లో పుట్టినప్పటికీ కూడా సమ్మర్లో ఊరికి వెళ్ళినప్పుడు పుస్తకాలు మొత్తం ఉన్నాయని 2-4-5 సార్లు దాని పుస్తకాలు ఉన్నాయి. సార్ నాకు ఆ పెద్ద సమస్య ఏం లేదు. నాకు టైం పాస్ కాదు ఎట్లా అన్నది ఏం లేదు. నాకు బ్రహ్మాండం టైం పాస్ అవ్వకొద్ది. ఇంటికి వెళ్ళినా అంటే కనీసం 10 పేజీలు చదవకుండా ప్రతిరోజు 10 పేజీలు చదువుకుంటే నాకు నిద్ర పట్టదు. ఏదో పుస్తకం తీసుకుంటా నా 10 పేజీలు చదువుకుంటాను, పడుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్. సో అట్లా ఈ నాకు తిరిగి ఎట్లా టైం గడుపుతాను అన్నది ఈ ఉద్యోగం లేకుండా నాకు హాయిగా బ్రహ్మాండంగా నేను చేసేవాడు. నాకు ఎట్లాంటి సమస్య ఏం లేదు. తర్వాత నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. చాలా దేశాలు తిరిగినా నేను. ఇప్పటి నుంచి ఇట్లా ఎంత బిజీ పోస్ట్ ఉన్నా కానీ ఏదో టైం తీసుకొని వారం రోజులన్నా ఎక్కడో టైం దొరికితే ఒక రౌండ్ ఇక్కడ వచ్చింది దగ్గర దూరం. తర్వాత నా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు ఎప్పటి నుంచో. నా కొడుకు 13 years నుంచి అమెరికాలో ఉన్నాడు. మా అమ్మాయి ఆల్మోస్ట్ 10 years నుంచి అమెరికాలో ఉంది. సో వాళ్ళ దగ్గర పోయిస్తుంటాము. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో పోలే. 23 తర్వాత 23 జూన్లో పోయినాము. తర్వాత వచ్చిన తర్వాత జూన్ జూలైలో పోయించిన తర్వాత మళ్ళీ పోలేదు. సో అదర్వైజ్ వాళ్ళ దగ్గరికి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ పోవడం ఒక 15 days నుంచి 45 days వరకు ఎంత టైం అంతా పోయి ఉండేవాళ్ళం. ప్లస్ ఆ టైంలో మీరన్నా ఇంతకుముందు అనే వాళ్ళు మాటి అన్నారు, మీరు అడిషనల్ పర్సనల్ పోస్ట్లో ఉన్నారు, అంత బిజీ. పిఎన్ఎల్ కాదు, పర్సనల్. అది పిఎన్ఎల్ అంటేనేమో ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్, ఇదేమో పర్సనల్ వింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అది పెద్ద బిజీ పోస్ట్ కాదు. ఆఫీస్లో ఉన్నంత వరకు బిజీ ఉంటుంది, కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన పని మనదే. సో ఆ టైంలో ఉన్నప్పుడు లీవ్ తీసుకుని అమెరికా పోయించేవాడిని రెగ్యులర్గా, నేను నా వైఫ్. కాబట్టి పెద్ద మాకు ఆ సమస్యలు ఏమి లేవు. సార్ మీరు డీజీగా ఉన్న టైంలో ఏ జిల్లా నుంచి ఎక్కువగా మీకు గ్రీవెన్స్ ఉండేదండి? నాకు ఎట్లాంటిది ఏం లేదండి. నా సంబంధించిన వరకు అయితే అసలు అట్లాంటి. సాధారణంగా అపోజిషన్ పార్టీల మీద ఎక్కువ అబ్జర్వేషన్ పెట్టండి, ఏ తప్పు దొరికినా వాళ్ళని ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి అని గత ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చి ఇవ్వడమే కాదు అమలు చేసాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు, జనం కూడా తెలుసు. ఇప్పుడు ఆ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా కక్ష సాధనకి వెళ్తుందా, లేదు యాజ్ పర్ లా ఏం జరిగితే చేయమంటుంది? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే మెరిట్స్ లా ఉంటే చేయండి, లేకపోతే దాని జోలికి పోవద్దు. ఏదైనా కానీ సరే, ఎవరి మీద ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మీద కేసు బుక్ చేసినప్పుడు అందులో స్టఫ్ ఉందా, సబ్స్టెన్స్ ఉందా అని చూడండి. కేసు బుక్ చేసిన తర్వాత పూర్తిగా లా ప్రకారం, మెరిట్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం పోయమని చెప్తుంది తప్పిస్తే వాడు లేని ఎంత టైట్ చేయండి లేని చేయమంటే మీరేమంటారండి? చెప్తామండి, కరెక్ట్ గా తీసుకుంటాను అనుకుంటున్నాను. సాధ్యం కాదు, కరెక్ట్ గా చెప్తాను. అంటే ఉంటారు మెరిట్స్ ఉంటారు, అంతే కదా, కక్ష సాధింపు లేదు. శివరెడ్డి గారు చెప్తున్నట్టుగా గత ప్రభుత్వాలు వేరు, ప్రస్తుతం ప్రభుత్వం వేరు. ఈ 2.5 సంవత్సరాల అసలైన పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్షాలు, పక్షం, అధికార పక్షం ఉండదు. తప్పు చేస్తే ఎవరైనా ఏదైనా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సెక్యూరిటీ, తెలంగాణ ప్రజలకి నిరంతరం భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని శివధర్ గారు అంటారు. ఇది ఈ వారం శివధర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.